హాయ్ బెడ్ పేరెంట్స్, అందరూ బాగున్నారా? ఈరోజు హీరో మన దగ్గరికి బాతింగ్ చేయించుకోవడానికి వచ్చిందండి. బాతింగ్ చేయించి శానిటరీ ట్రిమ్ చేసేసి మన హీరోని అందంగా రెడీ చేసేద్దాం. మాస్క్ మామ, ఈరోజు మా ఇంటి దగ్గర మ్యారేజ్ ఉంది, మా రిలేవ్ తీసిది. ఆ పెళ్ళికెళ్తే అందరూ నన్నే చూడాలి. ఏంటి అందరూ నన్నే చూడాలంటే నువ్వు నా పళ్ళు చూస్తున్నావు, ఎక్కువ తినప్పుడు. హీరో, నీకు రోజు రోజుకి బుద్ధి లేకుండా అయిపోతుంది. ఆ మాటలేంటి? ఎక్కడ నేర్చుకున్నావు ఈ లాంగ్వేజ్ అంతా నువ్వు? సారీ మాస్క్ మ్యాన్, ఇంకోసారి రిపీట్ కావాలి. హీరోకి శానిటరీ ట్రిమ్మింగ్ మొత్తం చేసేస్తున్నా ఫ్రెండ్స్. పాస్కు చేసేది అయిపోయింది. ఇప్పుడు పెన్నిస్ దగ్గర, అదే పొట్ట దగ్గర నీట్గా చేసేద్దాం. ఒరేయ్, నా బెల్లాన్ని ఎందుకు ఒప్పుతున్నావు మాస్క్ మ్యాన్? నువ్వు ఇలాంటి కోతి పనులన్నీ చేస్తావు, ఏమన్నా అంటే మళ్ళీ అడుగుతావు. ఏంటో ఏమో మాస్క్ మ్యాన్, నువ్వైతే నువ్వు చూడు, మళ్ళీ ఎక్కడ ప్రైస్ దొరికినట్టు దాని చుట్టే తిరుగుతుంది ట్రిమ్మర్ అయితే. నా బాడీలో హెయిర్ ఎక్కడ కనిపించట్లేదా నీకు? ఆ ఏరియాలో ఒక్కటే కనిపిస్తుందా? షీరో, నా పని నన్ను చేయించుకోనివ్వు. శానిటరీ ట్రిమ్మింగ్ అంటే అదే షీరో. ప్రైవేట్ స్పాట్స్ మొత్తం హెయిర్ రిమూవ్ చేసేయాలి, అది కూడా తెలీదా నీకు? మాస్క్ మామ, నా కళ్ళ దగ్గర హెయిర్ బాగా ఎక్కువైపోయి కళ్ళల్లో కూర్చుకొని నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అవి కూడా నీట్గా కట్ చేయవా ప్లీజ్? సరే షీరో, నువ్వు చెప్పాలా, నేను చేస్తా కదా. ఎంతలా అడుక్కోవాలా చెప్పు నన్ను? నువ్వు ప్రశాంతంగా కదలకుండా కూర్చో. కదలవనుకో కళ్ళల్లో సీజర్ కూర్చుకుని పోతుంది చూడు, సరేనా? కదలకుండా కూర్చో, నేను నీట్గా చేసి పంపిస్తాను నేను. సరే మాస్క్ మామ, సరే కానీ అలానే నా ముక్కు కింద వెంట్రుకలు ఉన్నాయి చూడు, అవి కూడా తీసే మామ. తినేటప్పుడు నోట్లో కూర్చిపడిపోతున్నాయి. అన్నం తింటున్నానా వెంట్రుకలు తింటున్నానో కూడా తెలియట్లేదు నాకైతే. షీరో, నీకంటే ఫస్ట్ మీ మమ్మీ నాకు ఎక్కడెక్కడ హెయిర్ కట్ చేయాలో మొత్తం నీట్గా చెప్పేసి వెళ్ళిపోయింది. నువ్వెందుకు నాకు పదే గుర్తు చేస్తున్నావు? నేనేమన్నా మతిమరుపుని అనుకుంటున్నావా? మాస్క్ మామ, ట్రిమ్మర్ ఎందుకు నా నోట్లకు దొబ్బేస్తున్నావు? నువ్వు స్టార్టింగ్లో ఆ ట్రిమ్మర్ ఎక్కడెక్కడ పెట్టావు గుర్తుందా నీకు? సచ్చినోన తీరా ట్రిమ్మర్ ఫస్ట్ నా నోట దగ్గర నుంచి. నా ట్రిమ్మర్ ఎప్పుడు నీట్గానే ఉంటుందిలే షీరో, నువ్వేం భయపడకు. ఇప్పుడు నెయిల్ కటింగ్ చేసేసుకుందాం మన షీరోకి. మాస్క్ మామ, నేను మొన్నే కదా నెయిల్ కటింగ్ చేయించుకొని వెళ్ళింది. ఎప్పుడైనా నా ఇన్స్పైర్ అయ్యా? ఎందుకు కట్ చేస్తున్నావు మామ? బ్లడ్ వచ్చేస్తుంది నా నెయిల్స్లో నుంచి. ఒరే షీరో, నీ దొబ్బుడైతే నాకు మామూలుగా లేదురా నాయన. నేనేం కొత్తగా పని చేస్తున్నా అనుకుంటున్నావా? పని కాదు, గ్రూమింగ్ చేస్తా అనుకుంటున్నావా? ఎందుకు నన్ను సావదొబ్బుతున్నావు? వచ్చినప్పటి నుంచి ఎలా చేయాలో నాకు తెలుసు కదా. మాస్క్ మామ, ఈయనెవరు కొత్త ఆయన వచ్చాడు? నా చెవులో ఏం పోస్తున్నారు? నా చెవులు ఉంటాయో ఊడిపోతాయో కూడా నాకు తెలీదు. ఒరేయ్ సచ్చితోడా, ఏంటి అంతలా వేలు పెట్టి నా చెవులో అలా తిప్పుతున్నావు? నాకు నొప్పి లేస్తుంది. కట్ చేస్తా నేను. అరే మాస్క్ మామ, అయినా చెప్తే వినట్లేదు. నేను కట్ చేస్తా చూడు. 1 2 3 అభిష్కాం. షీరో, ఇయర్ క్లీనింగ్ చేస్తున్నాను, నువ్వు అల్లరి చేయకు. మాస్క్ మామ, నీకన్నా అర్థమవుతుందా? అంతలో వేలు నా చెవులో ఎలా పడుతుంది? నేను కరవకపోతే ఏం చేయాలి చెప్పు మరి? సరేలే షీరో, సారీ. నెక్స్ట్ టైం నేనే చేస్తాలే నీకు. అయ్యో, ఈ వాటర్ ఏంటి ఇంత స్పెషల్ వస్తున్నాయి? మాస్క్ మ్యాన్, కాస్త చెప్పవా మీ వాడికి స్పెషల్ తగ్గించుకోమని? నా హెయిర్ చూడు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. నా ముఖం మీద పట్టకు, నాకు చెడ్డ చిరాకేస్తుంది వాటర్ పడితే ముఖం మీద. నేను చేతి పట్టుకొని కరా నమ్మనేయాలనిపిస్తుంది, కానీ ఏదో మా మాస్క్ మ్యాన్ ముఖం చూసి నేను వదిలేస్తున్నా. నువ్వు ఒక్కరివే కానీ ఉన్నావనుకో, నీ నట్టుని పీకి పిప్పి చేస్తా చెప్తున్నా. మాస్క్ మావా, ఈ షీరో బాగా ఎక్కువ చేస్తున్నాడు చూడు. నేను బాతింగ్ ఎలా చేస్తాను? బర్రెను దిన తిరుగుతాను. బర్రెను కూడా కాదు, దున్నపోతాను దిన తిరుగుతావాదు. అతని ఒళ్ళున పులచి బాగా నైట్ని ట్రిపోవాలి. మాస్క్ మావా, ఏంటి నువ్వు నాకే వాటికి ఇచ్చేంత పెద్దోడైపోయాడా? నా ప్రతాపం చూపించిన ఒకసారి ఒక డైలాగ్ వేసుకోనే. ఒకటి కాకపోతే 2 వేసుకో షీరో, నేనేమన్నా వద్దన్నానా? ఈ మాత్రం గిల్టిస్తే చాలు, చెల్లయిపోతా. ఒరే చూసుకో నా డైలాగ్ ఇక. ఒకరు నాకెదురొచ్చిన వాడికి రిస్క్, నేను నో తిరగట్లేదు. నేను ఒకరికి ఎదురెళ్ళినా వాడికి రిస్క్. అరే ఏంటి డైలాగ్ రావట్లేని? ఇప్పుడు చెప్తున్నా చూడు. నేను ఒకరికి ఎదురెళ్ళిన వాడికి రిస్క్. అరే తప్పు వస్తుంది మావా, కట్ చేసుకో. నీకు ఏడవడానికి రాదని చెప్పు షీరో. కట్ చేసుకో అంట. నేనేం కట్ చేయను, ఇలానే అప్లోడ్ చేస్తా. తీసే మాస్క్ మావా, నా ఇజ్జత్ మొత్తం పోతుంది. సొసైటీలో ముందే మనకు చాలా ఇమేజ్, అదే పరువు ప్రతిష్టలు ఉన్నాయి. చెప్పేది అర్థం చేసుకో. నేనేం చేయను కానీ షీరో, ఇక నీ బాతింగ్ అయిపోవడానికి వచ్చింది. ఇక నువ్వు నాతో ముచ్చట్లు పెట్టుకుంటే ఇలానే ఉంటావా? ఇంటికి వెళ్ళవా? ఇక ఫైనల్గా మన షీరోది బాతింగ్, ప్రైవేట్ స్పాట్ స్ట్రీమింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. పర్ఫ్యూమ్ కొట్టేసుకొని మనోని అందంగా రెడీ చేసి పంపించేసా. నా మినీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే మన మాస్క్ మ్యాన్ ఛానల్ని గట్టిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, ఉంటాను.